అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 618వ ప్రోగ్రాం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంపై మనం చర్చించుకుంటున్నామండి. ఇప్పుడు మామూలుగా మనము సత్య, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగాల గురించి చెప్పుకుంటున్నాం. ఇది విశ్వవ్యాప్తంగా చెప్పుకుంటున్నారా, అమెరికాలో చెప్పుకుంటున్నారా, మిగతా ధర్మాల వాళ్ళు చెప్పుకుంటున్నారా అంటే ఈ స్పష్టత మనకి ధార్మికంలో దొరకదండి. మామూలుగా ఏదో మనం వింటుంటాం ఇన్ఫర్మేషను, కానీ దాన్ని విశ్లేషణాత్మకంగా మనం ఆలోచించాం. ఇది ఎందుకంటే భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అంటున్నాడు ఒకవైపున, మళ్ళీ 4 యుగాల గురించి చెప్తున్నాడు, ఎన్నో రకరకాల ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తున్నాడు. ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది అని జగత్తు, లోకము, ఇహ సర్వము అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఈ 4 యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలి కాలచక్రం గురించి అందరికీ తెలుసునా? ఒక్కసారి ఆలోచించగలిగితేనండి, కేవలం భారతదేశ వాసులకి మాత్రమే ఇది తెలుస్తుంది. ఎందుకంటే సత్యయుగము ప్రారంభములో అఖండ భారతదేశం ప్రపంచమంతా ఖండితము కానటువంటి అఖండ భారతదేశముగా ఉంటుందండి. అక్కడ ఈ జ్ఞానము ద్వారా అర్థమైందండి, చైతన్యము పొంది సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళే సత్య, త్రేతాయుగాల్లోకి వస్తారు. అర్థమైంది. తర్వాత ద్వాపర, కలి, అక్కడ ఉన్నటువంటి భారతదేశం అదనమాట. తర్వాత మనకి చాలా హిస్టరీలోకి వెళితే అది పెద్ద సబ్జెక్టు. తర్వాత ఏదో ప్రళయం వచ్చింది, భూభాగం అంతా 5 ముక్కల కింద విడిపోయింది, 5 ఖండాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ తర్వాత విషయం. ఒకప్పుడు ఒక్క భారతదేశమే అఖండ భారతంగా ఉండేది. ఈ 4 యుగాల ప్రస్తావన ఎవరైతే ఈ 33 కోట్ల మంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్టు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. అర్థమైందండి. సత్య, త్రేత, ద్వాపర, కలి ఇది అఖండ భారతదేశము. ద్వాపరం నుండి ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానం, ఆత్మిక స్థితి అనేది సత్య, త్రేతాయుగాల్లో 100% ఆత్మానుభవంతో జీవిస్తారు. అందుకని అందరూ బ్రహ్మాండంగా ఉంటారు. స్వర్గం అంటే అలాగుంటుందన్నమాట. అదే ద్వాపర యుగం నుండి దేహభ్రాంతి ప్రారంభమవుతుంది, నేను దేహం అనేటువంటి విషయం వస్తోందన్నమాట అక్కడ. సో అక్కడ ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతారు. అర్థమైందండి. అక్కడ నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోవడమే. ఎక్కడ సత్యత్రేతాయుగాల్లో ఆ 20 జన్మల తర్వాత మెల్లిగా వస్త్రాలు మార్చుకుంటూ దిగుతూ ద్వాపర యుగం నుండి ఇక్కడేమి కళలు తగ్గిపోయి మనిషిలో ఆత్మ అనుభూతి తగ్గి మెల్లిగా దేహభ్రాంతిలోకి, అక్కడ మళ్ళీ 21 జన్మలు, తర్వాత కలియుగంలో 42 జన్మలు. సో సంపూర్ణంగా ఆత్మజ్ఞానం. అందుకని తక్కువ మందికి మాత్రమే ఆత్మ అంటే అర్థమవుతుంది. అర్థమైంది అతి కొద్ది సంఖ్యలోని. ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదో తెలియదు కాబట్టి అందరికీ చెప్తున్నాం అనమాట. అందరికీ చెప్పినప్పుడు ఎవరికో కొద్దిగా చైతన్యం అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది కరెక్ట్ అండి, సత్యత ఆధారంగా వెళుతుంది. సో ఆత్మ ఎప్పుడైతే అనుభవం పోతుందో పరమాత్మ అనుభవం కూడా పోతుంది. అంటే భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు భగవంతుడు అంటే వేరే అనుకుంటాం, ఎందుకంటే దేహదారులని మన భగవంతుడు అనుకున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో మన భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు అన్న విషయాన్ని మన బుద్ధి అంగీకరించదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు కదా. పరమాత్మను అంగీకరించాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము. అర్థమైందండి. అందుకని ఇక్కడి నుంచి దేహభ్రాంతి ఎంటర్ అవుతుంది. తర్వాత ఆత్మని, పరమాత్మని మర్చిపోతాము. ఎప్పుడు మళ్ళీ ఇది పునః ఉద్ధరింపబడుతుంది? మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయములో, కృతయుగం యొక్క ఆరంభ సమయములో, దాన్ని సంధి సమయము అంటారు. ఆ సంధి సమయములో మళ్ళీ పరమాత్మ సృష్టి మీద అవతరించి మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మళ్ళీ బోధిస్తారు. పునః అంటాడు గీతలో. మళ్ళీ చెప్తూనే ఉంటాడు. భూయః అంటాడు, మరలా చెప్తున్నానంటాడు. ఇదన్నమాట విషయము. అందుకని ధార్మిక జగత్తులో మనకి ఈ పరిశోధన, ఈ విశ్లేషణాత్మక అండర్స్టాండింగ్ ఇదేది ఉండదండి. అందువలన మనం మామూలుగా వినేస్తాం, ఓకే అనుకుంటాం దాని నుండి. ఎందుకంటే మనకి సంబంధించిన జ్ఞానం అని మనం అనుకోవడం లేదు కాబట్టి.
తత్వం అనేది మనకేంటి, నాకు సంబంధించిన తత్వం అంటే ఇది నా కొరకే. ఏ శ్లోకమైనా తీసుకోండి, ఇది నా కొరకే. ఏ ధర్మగ్రంథమైనా తీసుకోండి, ఇది నా కొరకే. ఇటువంటి భావన కేవలం ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే మనకి అనుభవం అవుతుంది. ఓకేనండి, ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకము గత ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని 1వ అధ్యాయము 3వ వల్లి ప్రారంభించుకున్నాం. అందులో మొదటి మంత్రం చర్చించుకున్నామండి. సుమారు నేను కూడా ఒక 3 ఎపిసోడ్స్లో మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఒక భగవద్గీతలో ఉన్నటువంటి 1863 మనం చర్చించుకున్నాం అంతకుముందు గీతా ఎపిసోడ్లో. ఇప్పుడు 1864లోకి ఎంటర్ అవుతున్నామండి. 18వ అధ్యాయం అంటే చివరి కంక్లూడింగ్ అన్నమాట. 18వ అధ్యాయం ఇస్ ఎ కంక్లూషన్ ఆఫ్ ఆల్ ది ఎంటైర్ నాలెడ్జ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ 16 ఎపిసోడ్స్. ఫస్ట్ అధ్యాయంలో భగవాను వాచ లేదు, అధ్యాయం 1లో అర్జున విషాద యోగములో. 2వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది, 17వ అధ్యాయం వరకు జ్ఞానం చెప్పడం జరిగింది. ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాడు అన్నమాట భగవంతుడు. అర్థమైందండి. ఇప్పుడు ఈ కంక్లూజన్ దాంట్లో 1863లో ఏం చెప్పాడు? ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ తదే యథేచ్ఛసి తథా కురు అన్నాడు. అర్థమైందండి. విమర్శనాత్మక దృష్టితో సంపూర్ణంగా ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా పూర్తిగా నేను భగవద్గీతలో చెప్పినట్టు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము దీన్ని విశ్లేషణాత్మకంగా చర్చించి అర్థం చేసుకుని తర్వాత ఏమన్నాడు? యథేచ్ఛసి తథా కురు, యథా ఇచ్ఛా తథా కురు. ఏ అర్జున, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నీవు నడువు అన్నాడు. దీనికి తదుపరి శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఒక్కసారి గమనించండి. 1864 మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. అంటే కొంచెం క్లియర్గా అర్థం కావాలని కొంచెం నేను ముందు ఎపిసోడ్లో కొంచెం ప్రస్తావిస్తున్నాను. 1-2 నిమిషాలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క దాంట్లో ఒక ముందు మాటగా కొన్ని రాసుకున్నాను, అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఈ శ్లోకము అంటే 1864, ఈ శ్లోకము భగవద్గీత యొక్క ముగింపు ఘట్టము అన్నాడు. భగవద్గీత యొక్క ముగింపు ఘట్టము, ఉపసంహారములో అత్యంత కీలకమైన మలుపు. ఉపసంహారం అంటే కంక్లూషన్. ఉపసంహారములో అత్యంత కీలకమైన మలుపు. దీనికి ముందు శ్లోకంలో చెప్పాను కదా, 1863లో భగవంతుడు విమృశ్యైత దశే అశేషేణ యథేచ్ఛసి తథా కురు అంటే పూర్తి జ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, అండర్లైన్ చేసుకోండి, పూర్తి జ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నీ ఇష్ట ప్రకారము చేయవచ్చును, నడవవచ్చును అంటూ అర్జునుడికి పూర్తి నిర్ణయాధికారాన్ని, స్వేచ్ఛను ఇవ్వటము జరిగింది. కానీ పరమాత్మ హృదయము ప్రేమతో ద్రవించిపోయింది. వదిలేయలేదండి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని అన్నాడు కదా, విడిచిపెట్టేయాలి కదా, కానీ వదలలేదు. ఏమంటున్నాడు? నేను జ్ఞానమైతే ఇచ్చాను, కానీ అర్జునుడు ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ నేను చెప్పిన మార్గంలో నడవకుండా మళ్ళీ వేరే డైరెక్షన్లో వెళ్ళినట్లయితే అని ఆలోచించాడు. నా ప్రియమైన భక్తుడు అంటే అర్జునుడు ప్రియమైన భక్తుడు సంసార చక్రములో చిక్కుకుపోతే, సత్యత్రేతాయుగంలోకి రాకుండా తనను తను ఆపుకున్నట్లయితే, స్వర్గంలోకి ఎంటర్ అవ్వకపోయినట్లయితే బాధపడుతున్నాడు అన్నమాట. భగవంతుడు మన గురించి తపన పడుతున్నాడు అనే ఒక పరమ దయామయ తండ్రి ఆవేదన ఇక్కడ కనిపిస్తుంది ఈ శ్లోకంలో, ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో. అందుకే స్వేచ్ఛ ఇచ్చిన మరుక్షణమే మళ్ళీ అర్జునుడి చెయ్యి పట్టుకుని ఈ శ్లోకాన్ని పలికాడు. ఇప్పుడు ఈ శ్లోకం వినండి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇది శ్లోకం అండి. ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ ఉందండి. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైందండి. పూర్తిగా మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా నేను క్షుణ్ణంగా దీన్ని మీకు చర్చించబోతున్నాను. ఈ ఒక్క శ్లోకం చూశారు ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. సర్వగుహ్యతమం భూయ, సర్వగుహ్యతమము అన్నాడు అంటే అక్కడేమన్నాడు? గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. సర్వగుహ్యతం అంటే ఎన్ని రహస్యాలన్నా మీరు చెప్పుకోండి, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప రహస్యము అంటే అటువంటి దానికంటే ఇంకా గొప్పదనమాట. గుహ్యాతి గుహ్యతరం కంటే ఇంకా గొప్పది. సర్వగుహ్యతమం భూయ అన్నాడు. చూసారా? భూయ అంటే మరలా.
సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ. శృణుమే అంటే విను అంటున్నాడు, మనం వింటలేదు. మనం ఎవరో అర్జునుడు విన్నాడు, నా కోసం కాదు, నేను కేవలం ఊరికే పఠన పారాయణ అనుకుని ముందుకెళ్తున్నాం. శృణుమే, మే అంటే నా యొక్క మాటలు విను. ఏమంటున్నాడు? శృణుమే పరమం వచ. పరమ, పరమ అంటే సుప్రీం, దానికంటే గొప్ప మహావాక్యాలు, నీ జీవితాన్ని ఉద్ధరించే మహావాక్యాలు ఇంకా ఇప్పుడు దొరకదు మీకు. ఇంక ఎవ్వరు ఇవ్వరు. ఏ శక్తి ఇవ్వలేదు, ఏ దేహదారి ఇవ్వలేడు, ఏ దేవతా స్వరూపం ఇవ్వలేదు, ఏ సాధు సంతు మీ జీవితాన్ని పరివర్తన చేయలేడు. అర్థమైందండి? పరమం వచః అన్నాడు. ఎందుకు నేను ఇస్తున్నాను అంటే ఇష్టోసి మే దృఢమితి. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఇష్టోసి అన్నాడు, నీవు నాకు ఇష్టుడివి, నీవు నాకు అత్యంత ప్రియుడివి, నీవు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. తండ్రి బిడ్డ యొక్క ఔన్నత్యం ఉండే విధంగా ఆ విధంగా భావిస్తాడు కదా, ఆ విధంగా నేను ఉద్ధరించడం కోసమే నేను చెప్తున్నాను. ఇష్టోసిమి దృఢమితి. దృఢమితి అంటే దృఢంగా చెప్తున్నాను. ఇది నేను క్యాజువల్గా చెప్పడం లేదు, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. అర్థమైందండి? నేను సృష్టి మీద అవతరించాను, మీరంతా నా పిల్లలు, మీ జీవితాన్ని ఉద్ధరించడం కొరకే నేను చెప్తున్నాను. ఇష్టోసిమే దృఢమితి. ఆఖరి పంక్తి ఏంటండి? తతో వక్ష్యామి తే హితం. తతో వక్ష్యామి, ఈ యొక్క మాటలు వక్ష్యామి దేని కొరకంట? తే హితం, నీ యొక్క హితము కోరి చెప్తున్నాను, నీ బాగోగుల కోసం చెప్తున్నాను, నీవు స్వర్గములో మంచి జన్మలు పొందాలనేటువంటి ఒక సంకల్పంతో చెప్తున్నాను. నిన్ను ఆ విధంగా చేసేవాళ్ళు ఇంకా నేను తప్ప ఇంకా ఎవరూ లేరు. నీ హితము కోరేవారు ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో అతి కొద్ది మంది మాత్రమే సత్యత్రేతాయుగాల్లో వచ్చేటువంటి నేపథ్యములో నేను నిన్ను ఆ విధంగా అటువంటి స్థాయిలో సర్వోన్నత స్థితికి ఆ విధంగా తీసుకొని వెళ్ళే విధంగా నేను నీకు జ్ఞానం చెప్తున్నాను. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇదండి తత్వము. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. సారాంశంలో ఏం చెప్పాడు ఇక్కడ? 1864 శ్లోకము. గీతలో ఒక అద్భుతమైన హృదయ ద్వారము అన్నాడు. హృదయ ద్వారము అంటే ఆత్మ ద్వారం అనమాట. హృదయం అంటే ఆత్మ. అక్కడ దివ్య బుద్ధి అన్నాం కదా, దివ్య బుద్ధి అంటే సూక్ష్మము, బుద్ధి అనేది సూక్ష్మము, కాబట్టి ఆత్మ సూక్ష్మము. ఇది బుద్ధి, అది ఆత్మ యొక్క నిర్ణయ శక్తి. మనసు అనేది ఆత్మ యొక్క ఆలోచన శక్తి. దీని రిజల్ట్ ప్రకారంగా సంస్కారాలు మంచివి కానీ చెడు కానీ జరుగుతాయి. అది కూడా సూక్ష్మము. ఇప్పటి వరకు భగవంతుడు గురువుగా మాట్లాడితే, చాలా శ్రద్ధగా వినండి, ఇప్పటి వరకు భగవంతుడు గురువుగా మాట్లాడితే ఇప్పుడు ప్రేమమయ తండ్రిగా మాట్లాడుతున్నాడు. ప్రేమమయ తండ్రిగా మాట్లాడుతున్నాడు. ఓ అర్జున, నీవు నాకు అత్యంత ప్రియమైన వాడవు. చూసారా ఏమన్నాడు? ఇష్టోసిమే అన్నాడు. చూసారా? అత్యంత ప్రియమైన వాడవు, నీ శాశ్వత శ్రేయస్సు కోరి. చూసారా? శాశ్వత శ్రేయస్సు, కల్పం మొత్తం నీ శ్రేయస్సు ఉండాలి. ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకుంటూ నీ జీవితాన్ని అజ్ఞానంలో గడిపేస్తున్నావు నాయనా. నీకు శాశ్వత శ్రేయస్సును కోరి అత్యంత గూఢమైన రహస్యాన్ని దృఢ నిశ్చయముతో మరొకసారి చెబుతున్నాను. భూయ అంటే మరొకసారి చెప్తున్నాను, వినుము. నా పరమ శ్రేష్టమైన ఉపదేశాన్ని శ్రద్ధగా వినుము. పరమాత్మ ప్రేమ పరాకాష్ఠకు ఈ శ్లోకమే నిదర్శనము. పరమాత్మకి ఎంత ప్రేమ ఉంటుంది పిల్లల పట్ల, ఆత్మల పట్ల, ఆత్మను ఉద్ధరించేటువంటి ఆ యొక్క దీని పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఈ శ్లోకం చెప్తోంది అంటున్నాడండి. నిదర్శనం. పరమాత్మ ప్రేమ పరాకాష్ఠకు ఈ శ్లోకమే నిదర్శనము. ఇప్పుడు కొంచెము లోతైన తత్వంలోకి వెళదామండి, ఇంకా మీకు డీప్గా అర్థమవుతుంది. ఇందులోని ప్రతి పదము ఆధ్యాత్మిక సాధకుడికి ఒక దిక్సూచి, ఒక డైరెక్షన్ అన్నమాట. ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సిందే, లేకపోతే నీ జీవితాన్ని నీవే భ్రష్టు పట్టించుకుంటున్నావు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ అదనమాట. మొదటి పాయింట్ సర్వగుహ్యతమం అన్నాడు. సర్వగుహ్యతమం అంటే మీనింగ్ ఏమిటి? రహస్యాలలోకి పరమ రహస్యము. ఇక్కడ ఏమన్నాడండి? గీతలో భగవంతుడు రహస్యాలను 3 స్థాయిలుగా వ్యక్తపరిచాడు, వర్గీకరించాడు. గీతలో భగవంతుడు రహస్యాలను 3 స్థాయిలుగా
వర్గీకరించాడు. మొదటిది గుహ్యం అన్నాడు. గుహ్యం అంటే రహస్యము, రహస్యము. రెండవది ఏమన్నాడు? గుహ్యతరం అన్నాడు, మరింత రహస్యము. తర్వాత ఏమన్నాడు? సర్వగుహ్యతమం అన్నాడు, అంటే అత్యంత పరమ రహస్యం, అంటే హయ్యెస్ట్ అన్నమాట. ఇప్పుడు మూడు ఏంటో తెలుసుకుందాం. ముందు గుహ్యం అంటే రహస్యం. రహస్యం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం ఇచ్చాడు. రహస్యం ఏంటి? శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. నేను ఆత్మని, ఈ శరీరం నాది. శరీరము ద్వారా నేను ఆత్మని ఇక్కడ కూర్చొని కళ్ళ ద్వారా చూస్తాను, ఈ యొక్క నోటి ద్వారా మాట్లాడతాను, చెవుల ద్వారా వింటాను, కాళ్ళ ద్వారా నడుస్తాను. ఈ విధంగా ఇది అనమాట. శరీరం వేరు ఆత్మ వేరు అనేది ముందు రహస్యం చెప్పాడు. అది ప్రాథమిక ఆధ్యాత్మిక సృష్టి రహస్యము. అది భగవద్గీత యొక్క ముఖ్యమైనటువంటి రహస్యం. రెండవది గుహ్యతరం అంటే ఏంటి? మరింత రహస్యం. ఈశ్వరుని విశ్వరూపము. విశ్వరూపం అంటే ఏంటి? ఈశ్వరుడు విశ్వాత్మలందరికీ చెందినవాడు, విశ్వాత్మలందరికీ చెందినవాడు. పితా అహమస్య జగత యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. ఇలాగ 137 శ్లోకాల్లో లోకము, జగత్తు, విశ్వము, సర్వము, ఇహ అనే పదాలతో నేను అందరికీ చెందినవాడిని. మీరేదో హిందువుల భగవంతుడు, ముస్లింల భగవంతుడు వేరే, క్రిస్టియన్ల భగవంతుడు వేరే అనే భావనలో ఉన్నారు. దయచేసి అక్కడి నుంచి బయటికి రండి. మీరు ధార్మికంలో ఉన్నారు, దైహిక భ్రాంతిలో ఉన్నారు. అదంతా దేహం యొక్క డివిజన్స్, కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, దీని ప్రకారంగా భగవంతుడిని కూడా డివైడ్ చేసేసారు రకరకాలుగా. కానీ భగవంతుడు సృష్టికి ఒక్కడే. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఈశ్వరుని విశ్వరూపము, ఈశ్వరుని యొక్క మహిమలు, విభూతి యోగం అన్నాడు. 81 మహిమలు ఉన్నాయండి అందులో. నేను లిస్ట్ చేసుకున్నాను. 81 మహిమలు ఉన్నాయి, విభూతులు. విభూతి యోగం 10వ అధ్యాయం. తర్వాత ఏం చెప్పాడు? మరియు ప్రకృతి పురుషుల తత్వము. ప్రకృతి వేరు, పురుష వేరు. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఈ యొక్క తత్వము గురించిన జ్ఞానము ఇదంతా కూడా ఎక్కడ చెప్పాడు? గుహ్యతరం అన్నాడు. గుహ్యతరం అంటే మరింత రహస్యం. సర్వగుహ్యతమం అన్నాడు. సర్వగుహ్యతమం అంటే ఏంటి? అత్యంత పరమ రహస్యం. ఏంటి చూడండి, జాగ్రత్తగా వినండి. కేవలము భగవంతుడిని మాత్రమే నమ్మి ఆయనకే హృదయాన్ని సమర్పించి శరణాగతి చెందడము. ఆ భగవంతుడిని గుర్తించటం, దాని కొరకు ఆత్మానుభవం చేసుకోవడం. పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ భగవంతుడు ప్రవేశపెట్టాడు ఈ సంగమ యుగములో. దాని ద్వారా దివ్య గుణాలు, దివ్య శక్తులు మనలో ప్రవహిస్తాయి. మన సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించుకునే ప్రక్రియ. అందుకనే ఇక్కడ సర్వగుహ్యతం అంటే ఏంటంటే కేవలం భగవంతుని మాత్రమే నమ్మడం అంటే విశ్వాసం పెట్టుకుని ఆయనకే హృదయాన్ని సమర్పించని, బుద్ధిని సమర్పించి శరణాగతి చెందడము అంటే భక్తి యొక్క పరాకాష్ట. భక్తి అంటే అజ్ఞానంలో చేసుకునేది భక్తి. ఇది పరాకాష్ట అంటే ఒక భక్తుడు జ్ఞానిగా మారిన తర్వాత ఆ విధంగా ఉంటుందన్నమాట. పరాకాష్ట అన్నాడు. అందుకనే దీని తర్వాత శ్లోకాలు ఎందుకని ఏం చెప్పాడు? 1865 చూడండి, మనం చర్చించబోతున్నాం తదుపరి ఎపిసోడ్స్లో. మనం 1865, 1866, 67, 68, 69 ఇలా చర్చించుకుంటాం. ఎండింగ్ దాకా వెళ్తాం. మీకు ఇంకా చాలా స్పష్టత వస్తుంది. అందులో ఏమన్నాడు? 1865లో ఏమన్నాడు? మన్మనాభవ అనేసాడు, నీ మనసు నాకు కావాలి. 1866లో ఏమన్నాడు? మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలండి మనకి? భగవంతుడు ఒక్కడని మేము నమ్మమంటే, మేము నమ్మితే ఏమిటి, నమ్మకపోతేనేమిటి? ఏమన్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా యొక్క శరణు మాత్రమే పొందండి అని చెప్పబోయేటువంటి రాబోయే 2 శ్లోకాలు చెప్పబోయే పరమ శరణాగతి సూత్రానికి ఈ శ్లోకము పునాది. ఏది? 1864 శ్లోకం పునాది అంట. 65కి 66 చెప్పబోయే ఈ విషయాలకి. తర్వాత ఇక్కడ ఇంకోటి చెప్పాడు, ఎందుకంటే కొంచెం డీటెయిల్గా చర్చిస్తే మీకు అర్థమవుతుంది అనేటువంటి ఒక తపన అండి. ఇది మొదటి విషయం. ఏం చెప్పాడు? సర్వగుహ్యతమం గురించి చెప్పాడు. ఇప్పుడు రెండవది భూయ శృణు అన్నాడు. భూయ అంటే మరల, శృణు అంటే విను. ఈ 2 పదాలని కలిపి చెప్పాడు. మరొక్కసారి వినుము. భూయ శృణు అంటే అదనమాట. భగవంతుడు ఇదే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇదే విషయాన్ని 9వ అధ్యాయంలోని 34లో చెప్పాడు. ఏంటి? మన్మనాభవ. 1865లో ఉంటుంది మన్మనాభవ, 9వ అధ్యాయంలో కూడా మన్మనాభవ ఉంటుంది. అర్థమైంది? చివరిలో 9:34లో కూడా చెప్పాడు. అక్కడ కూడా భూయ. అయినప్పటికీ ఇక్కడ భూయ అని ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ భూయ మరలా విను, మరలా విను, మరలా విను ఎందుకు అంటున్నాడు అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కసారి చెప్తే వంట పట్టదండి, అర్థం కాదు.
అర్థమైందండి? ఒకసారి చెప్తే వినదు. అందుకని డిఫరెంట్ కోణాలలో భగవంతుడు మనకి తర్ఫీదిస్తూ, నువ్వు ఎక్కడిని తీసుకెళ్ళి నువ్వు ఎలా వెళ్ళినా, మీరు ఉపనిషత్తుల మార్గంలో రండి, వేదాల మార్గంలో రండి, బ్రహ్మసూత్రాల మార్గంలో రండి, మీరు అనుకున్న శాస్త్రంలో రండి, అక్కడ చివరికి మీకు అందించే కంక్లూడింగ్ నాలెడ్జ్ ఏమిటి? నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ. అందుకనే మరలా వినండి అంటున్నాడు. ఇక్కడ మరలాని ఎందుకు అంటున్నాడంటే, ఆధ్యాత్మిక సత్యాలు ఒకసారి వింటే బుద్ధికి అందుతాయి కానీ హృదయములో స్థిరపడవు. హృదయం అంటే ఆత్మలో స్థిరపడవు. అర్థమైందండి? మళ్ళీ వినడమే దాన్ని శ్రవణము అంటాడు. ద్వారానే మళ్ళీ వినడము ద్వారానే అవి అంతఃకరణములో నాటుకుంటాయి. ఇప్పుడు ఇలా విన్నారు, 600 ఎపిసోడ్స్ విన్నారు. ఇప్పుడు దాని ప్రకారం ఏమవుతుంది? నువ్వు ఆత్మ అని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము. కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. ఆత్మల తండ్రి పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గం యొక్క అందులోకి శ్రేష్టమైన జన్మలు పొందడం, ఈ ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం. అప్పుడు కొంచెం ఆలోచించడానికి మీకు అవకాశం ఉంటుంది అంటున్నాడు. అర్థమైందండి? యుద్ధరంగములో ఉన్న అర్జునుడి వ్యాకులతను పోగొట్టడానికి అత్యంత ముఖ్యమైన సారాంశాన్ని మరొక్కసారి నొక్కి చెప్పడము గురువైన భగవంతుడి బాధ్యత. ఇది గురు శిష్యుల అన్నమాట సంభాషణ. అర్జునోవాచ భగవానువాచ గురు శిష్యుల. అక్కడ యుద్ధము అన్న పదానికి చిన్న కరెక్షన్ మనం ఏమర్థం చేసుకోవాలి? కురుక్షేత్రములో హింసాత్మక యుద్ధము, మహాభారతములోని ఘట్టము, ఇవన్నీ కూడా భక్తి మార్గంలో ధార్మిక జగత్తులో మనకి ఓకే. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి వస్తే మనం ఇప్పటికే చర్చించుకున్నాం కదండి, ఇది మనలో ఉన్నటువంటి మలిన సంస్కారాలు, మనలో ఉన్నటువంటి కుచ్చిత బుద్ధి, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే వికారాలను జయించడం, దానిపై అదేవిధంగా ఇంద్రియాల మీద కంట్రోలు, ఆత్మ సంయమనం అన్నాడు. దీని మీద మనం చేసేటువంటి యుద్ధం అన్నమాట. ఆ యుద్ధరంగం అంటే అదనమాట. అర్జునుడి వ్యాకులతను పోగొట్టడానికి అత్యంత ముఖ్యమైన సారాంశాన్ని మరొక్కసారి నొక్కి చెప్పడము గురువైన భగవంతుడి బాధ్యత. ఇది దేనికి చెప్పాడండి? భూయః శృణు అన్నదానికి చెప్పాడు. ఇప్పుడు మూడో విషయం, ఈ మూడోది ఏంటి? ఇష్టోసిమే దృఢమితి అన్నాడు. ఇక్కడ ఇష్టము అన్నాడు, దృఢము అన్నాడు. ఈ రెండు విషయాల గురించి ఏం చెప్పాడు ఒక్కసారి గమనించండి. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు. ఇష్టోసి అంటే అదనమాట, నీవు నాకు మిక్కిలి ప్రియుడవు. తర్వాత దృఢమితి అంటే ఏంటి? దృఢ నిశ్చయముతో చెబుతున్నాను, నేను క్యాజువల్గా చెప్పడం లేదు. ఇది నువ్వు తీవ్రంగా తీసుకోవాలి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవంతుణ్ణి నేను చెప్తున్నాను, నాకంటే గొప్పగా చెప్పేవాడు నీకు ఇంకెవడు దొరకడు. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని విడిచిపెట్టకు. నా మాట విను, నీ జీవితాన్ని ఉద్ధరించుకో. అది అందుకనే దృఢమితి అనే పదం వచ్చాడు. గీత అంతటిలోనూ ఇది అత్యంత మధురమైన ప్రేమపూర్వకమైన వాక్యం అండి. ప్రేమపూర్వక, నేను దృఢంగా చెప్తున్నాను, నా మాట విను, నువ్వు నాకు చాలా అత్యంత ప్రియుడవు. ప్రేమపూర్వకమైన వాక్యం. భగవంతుడు తన ఐశ్వర్యం అంటే ఏంటంటే, ఇక్కడ ఐశ్వర్యం అంటే ధనము కాదు, ధనము బంగారం అది కాదు. ఐశ్వర్యం విభూతులు, భగవంతుడి మహిమలు. అర్థమైందండి? పరతత్వాన్ని పక్కన పెట్టి, భగవంతుడు వేరు, మనం వేరు, అయినా అవన్నీ పక్కన పెట్టి నేను చాలా గొప్పవాడిని అనుకోవడం లేదు. భగవంతుడు ఆ పరతత్వాన్ని పక్కన పెట్టి అర్జునుడిపై ఉన్న అపారమైన ప్రేమను ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. పరమాత్మకు జీవాత్మపై ఉన్న ప్రేమ, పరమాత్మ జీవాత్మ అండి. జీవాత్మను మనందరం జీవాత్మలం, ఒక్క పరమాత్మనే. అందుకని పరమాత్మలు అన్న శబ్దం ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఎక్కడ కూడా కనపడదు. గాడ్స్ అన్న పదం ఉండదు. డీటీస్ అంటారు, లార్డ్స్ అంటారు. ఆ విధంగా మనుషుల గురించి చెప్తారు, దేవతల గురించి చెప్తారు. అర్థమైందండి? అర్జునుడిపై అపారమైన ప్రేమని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. పరమాత్మకు జీవాత్మపై ఉన్న ప్రేమ నిస్వార్థము మరియు నిష్కల్మషము, క్లీన్ అండ్ ప్యూర్ అన్నమాట. భగవంతుడి యొక్క మహావాక్యాలు ఎలాంటి షరతులు లేనటువంటి జ్ఞానం అన్నమాట. ఎలాంటి షరతు, అన్కండిషనల్ అన్నమాట. నువ్వు నావాడివి, నీవు నాకు అత్యంత ఇష్టుడివి అని భగవంతుడు అభయమిచ్చినప్పుడు సాధకుడికి లభించే ఆత్మవిశ్వాసము అంతా ఇంత కాదు. అర్థమైంది? ఎంత గట్టిగా చెప్తున్నాడు చూసారు. సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచ. తర్వాత 4వ పాయింట్,
తతో వక్ష్యామ్యితే హితం అన్నాడు. తతో వక్ష్యామ్యితే హితం అంటే ఏమిటి? అందువలన నీ హితము కోరి చెబుతున్నాను. నీ హితము, నీ వెల్ఫేర్. హితం అంటే ఏంటంటే మీ కాలచక్రంలో మొత్తం సలక్షణంగా అన్ని యుగాలలో నీ జన్మల్ని శ్రేష్టంగా ఎలా తయారు చేసుకోవాలి, అది ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం, పరమాత్మ తత్వము, ఆత్మ పరమాత్మ తత్వము, రాజయోగము, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆ హితము కోరి చెప్తున్నాను అంటున్నాడు. చూసారు, లోకములో చాలామంది మనకు ప్రియమైనది చెప్తారు, హితము కోరి చెప్పరు. ప్రియమైనది అంటే ఈ ఒక్క జన్మకి సరిపోయేది, లేకపోతే ఆ సమయానికి మిమ్మల్ని ఆనందపరిచేది. అర్థమైందండి. అట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏవో చెప్తారు, కానీ మీ యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేది కేవలం భగవంతుడు మాత్రమే చెప్తారు. తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది చెప్తారండి ఇతరులు. మన మనుషులు ఇతరులంతా పార్టీకి రండి, సినిమాకి వెళ్దాం, డ్రామాకి వెళ్దాం, ప్యాకాడ్కి వెళ్దాం, క్లబ్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇదంతా తాత్కాలికంగా ఎంజాయ్మెంట్ దానికోసం చెప్తారు. కానీ భగవంతుడు మాత్రమే మనకు హితమైనది. హితమైనది అంటే ఏంటి? శాశ్వతమైన శాశ్వత శ్రేయస్సును, మోక్షాన్ని ఇచ్చేది. శాశ్వత శ్రేయస్సు, మోక్షాన్ని ఇచ్చేది చెబుతాడు. అందుకని కఠోపనిషత్తులో మనం చర్చించుకున్నామండి. కఠోపనిషత్తులో శ్రేయస్సు, ప్రేయస్సు అని 2 పదాలు వస్తాయి. అర్థమైందండి. శ్రేయస్సు అంటే ఆత్మకి చాలా పవిత్రంగా తయారు చేసి ఆత్మని శుద్ధి చేసేది, ఆత్మని చాలా ఉన్నతంగా తయారు చేసేది శ్రేయస్సుతో కూడిన జ్ఞానము. అర్థమైంది. ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖము, ఒక్క జన్మకి మాత్రమే పరిమితం, అది అశాశ్వతం, అనిత్యము. అందుకని ఇక్కడ శ్రేయస్సు అంటే హితము, హితము వేరు, ప్రేయస్సు అంటే తాత్కాలిక సుఖము వేరు. ఈ శ్రేయస్సు, ప్రేయస్సు మనం ఇప్పటికి చాలా డీటెయిల్గా చర్చించుకున్నాము, అది 2 వేరు. భగవంతుడు ఇక్కడ అర్జునుడికి శాశ్వతమైన శ్రేయస్సు అంటే శ్రేయో మార్గం వైపు నడిపించడానికి ఈ రహస్యాన్ని బోధిస్తున్నాడు. అర్థమైందండి. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో ఇదే విషయాన్ని మళ్ళీ మనం కొనసాగించుకుందాం. ఇతర గీతా శ్లోకాలు, ఇతర గీత ఉపనిషత్తు మంత్రాలు, ఇవన్నీ కూడా ఇదే సబ్జెక్టుని ఎలాగ సమర్థిస్తున్నాయో ఆ విధంగా చెప్పుకొని తుది సారాంశాన్ని చర్చించుకొని మనము ఈ యొక్క ఈ శ్లోకంలోని తత్వాన్ని మనం తత్వంపై చర్చని ముగించుకుందామండి. ఓకేనండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.